కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణో బ్రహ్మణస్పతమశ్రణ్వన్నోతిభిः శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆత్మస్వరూప బంధుగణ, మనం కామనిందోపనిషత్ చూస్తున్నాము. నహినందాన్యాయము కూడా చూడటం అయింది. మన అభిప్రాయం కామ్యకర్మలను నిందించుట యందు కాదు. కామ్యకర్మలు ఉంటాయి లోకంలో, వాటిని నిందించటం ముందు తాత్పర్యం కాదు అని కూడా అంటాం. ఓ రకంగా కామ్యకర్మల్ని నిందించేప్పుడు నిందిస్తారు. ఇప్పుడు అధర్మ కర్మల్ని నిందిస్తారు. అధర్మం ఎవడు చేస్తాడో వాడు నరకానికి పోతాడు, పుణ్యం చేసుకుంటే స్వర్గానికి వెళ్ళొచ్చు అని నిందిస్తారు. అక్కడ ఆ వాక్యం అది అల్టిమేట్ స్టేట్మెంట్ కాదు. అది అల్టిమేట్గా మీరు పుణ్యపాపాలు రెండింటికి అతీతమైన స్థితికి చేరుకోవాలి అన్నట్లయితే కామ్యకర్మలను తిరస్కారం చేసి నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠించాల్సి ఉంటుంది. అందుకోసమని కామ్య నింద అనేది ఒకటి ఉన్నది, కామనిందోపనిషత్. శ్రీకృష్ణుని యొక్క ప్రధానమైన ఉపదేశం అది. 2వ అధ్యాయంలోనే ప్రారంభం అది. ఏదో ఈ కోరిక ఈ కర్మ, ఈ కోరిక ఈ కర్మ, ఈ కోరిక ఈ కర్మ అని లిస్టు. ఆ లిస్టు ఎవర్ ఎక్స్పాండింగ్ లిస్ట్. అది పైగా కొత్త కొత్త కోరికలు వస్తుంటే కొత్త కొత్త కర్మలు. వీసాకి ఈ కర్మ చేయాలి అని ఎప్పుడైనా అసలు అలాగే శాస్త్రాల్లో ఉండే అవకాశం ఉందా? యుఎస్ వీసాకి ఫలానా కర్మ అని శాస్త్రంలో చెప్పే సందర్భం లేదు. ఎందుకంటే శాస్త్రకారుల నాటికి వీసాలు ఇవి లేవు. ఫస్ట్ వరల్డ్ వారికి ముందే వీసా లేదు. శాస్త్రకారుల దాకా ఎందుకు? ఫస్ట్ వరల్డ్ వారికి ముందు మీరు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళేప్పుడు అక్కడ రికార్డు చేసుకునేవారు. పేరు ఫలానా ఆయన, నేను ఈ దేశానికి వెళ్తున్నాను అంటే మీ పేరు అదే అక్కడ సంతకం పెట్టి వెళ్ళడమే, అంతే. ఇప్పుడు మరి వీసా వచ్చింది. వీసాకి ఈ పూజ చేస్తే వీసా వస్తుంది అంటాడు. అది ఏమన్నమాట అది? అది వీడి కల్పించిందే తప్పించి, వీటంటే అన్నవాడు కల్పించకపోవచ్చు, వీళ్ళ నాయన కల్పించి ఉండొచ్చు, లేకపోతే తాత కల్పించి ఉండొచ్చు. అట్ ది బెస్ట్. ఇంకా అంతకంటే వెనక్కి వెళ్ళడానికి లేదు దానికి. అలాగే లాటరీకి ఇది ఈ కర్మ అంటాడు. లాటరీ మరి వాళ్ళు ఎరగరు పాపం. సో ఈ విధంగా ధర్మరాజు గారు జూదం ఆడారని విన్నాం, కానీ జూదం ఆడడానికి ముందు కర్మ చేసేయడని వినలేదు. అలాగే శకుని కూడా ఏవో పూజలు అవి చేసి వెళ్ళాడని వినలేదు. సో కాబట్టి కొన్ని కామ్యకర్మలు ఉచితంగా ఉంటాయి, కొన్ని మరీ అసందర్భంగా ఉంటాయి. కామన యొక్క స్వభావం అట్టిది. కాబట్టి కామనని పరిశీలించి నిరాకరించాలి, కానీ దాన్ని అలా పెంచుకుంటూ పోకూడదు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత వేదవాదరతా పార్థ నాణ్యదస్థితి వాదిన. ఇది పుష్పితాం వాచ్యం ఉన్న దాంట్లో ఒక స్వారస్యం ఉంటుంది. ఏమంటే అది ఒక చెట్టు ఉంది, దాని చెట్టు నిండా పువ్వులే, మే ఫ్లవర్. చెట్టు నిండా పువ్వులే, అసలు ఆకే కనపడదు, కానీ పండు ఒక్కటి కూడా ఉండదు దానికి. దాని నుంచి వచ్చి మీరు భోజనం చేసి పండే ఉండదు, ఉద్యాలో చూసి సంతోషించటం. సో కడుపు నిండిన వాళ్ళు ఇలాంటివేవో కొన్ని నిర్మాణం చేస్తూ ఉంటారు. ఎందుకంటే కడుపు ఆల్రెడీ నిండింది కనుక చూసి సంతోషించేవి కావాలి, కాబట్టి ఏదో చేస్తూ ఉంటారు. స్టాంప్ కలెక్షన్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. కడుపు నిండని వాడు అలాంటివి ఏం చేయడం. ఇవి పుష్పితాం వాచం. ఈ ఫలం వస్తుంది, ఆ ఫలం వస్తుంది, ఇవి ఉరికే పుష్పిత వాచం, ఉరికే పువ్వులు ఉన్నాయి తప్పిస్తే, ఫలం అన్నది ఉరికే ఉంటుంది తప్పిస్తే అది ఫలం కాదు. అది వచ్చినా చేయి జారిపోయేది కనుక ఫలం పెద్ద చెప్పుకోదగ్గది కాదు అని అభిప్రాయం. మామిడి చెట్టు ఉంది, అది పూత కనపడదంటే అంతలా కనపడదు, ఏదో ఉంటుంది, దగ్గరికి వెళ్తే కానీ కనపడదు. కానీ మరి ఎన్ని పళ్ళు ఇస్తుంది. ఎనీవే భాష్యం చూద్దాం. యామిమాం వక్ష్యమాణాం పుష్పితాం పుష్పిత వృక్ష ఇవ శోభమానాం శ్రూయమాణ రమణీయాం వాచం వాక్యలక్షణాం ప్రవదంతి. చెప్తూ ఉంటారు
లోకంలో చెప్తూ ఉంటారు. ఎవరంటే అవిపశ్చిత, వివేకం లేని వాళ్ళే చెప్తూ ఉంటారు. నిత్యానిత్య వస్తు వివేకం లేని వాళ్ళు చెప్తారు. అవునా, మీరు వినడానికి సిద్ధంగా ఉంటే చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇండియా ఈజ్ ఏ సొసైటీ ఆఫ్ హెడ్ నాడర్స్ అని అన్నాడు. అంటే తలకాయ ఊపడానికి మీరు ఏది చెప్పినా తలకాయ ఊపేవాడు ఒకడు ఉంది. లండన్లో హైడ్ పార్క్ అని ఒకటి ఉంది. ఆ హైడ్ పార్క్ దగ్గర స్పీకర్స్ ప్లాట్ఫామ్ అని ఒకటి ఉంది. అక్కడ వాళ్ళు ఫిక్స్ చేసి పెట్టారు. నేను టెంప్ట్ అయిపోయాను ఆవేళ. అక్కడికి వెళ్ళి అక్కడ పద్ధతి నిజంగా యూ బిలీవ్ మీ, మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. జస్ట్ స్టాండ్ అప్ అని ఉంటుంది. దాని మీద మీరు నిలబడండి. వెంటనే ఒక 10 మంది చేరతారు. యూ టెల్ యువర్ పీస్. ఆ 10 మంది వెళ్ళిపోయేదాకా మీరు చెప్పినా సరే, అయితే మీది అయిపోయింది అన్న తర్వాత ఆ 10 మంది వెళ్ళినా సరే, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యూ క్యాప్చర్ దేర్ ఇమాజినేషన్. వాళ్ళు ఇంకా విని లేచి వెళ్ళారని కూడా మీరు వాడేయచ్చు, లేకపోతే మీరు వాళ్ళని అలా క్యాప్చర్ చేయొచ్చు. స్పీకర్స్ ప్లాట్ఫామ్, యూ కెన్ గెట్ ఎనీ గివెన్ టైమ్ సమ్ 20-30 పీపుల్ యూ కెన్ గెట్ స్పీకర్స్ ప్లాట్ఫామ్. సో నేను మా మిత్రులతో కలిసి నడిచి వెళ్తుంటే ఆ హైట్ పార్క్ కుంపట, స్వామీజీ ఏమైనా ట్రై చేస్తారా అన్న. అంటే చూద్దామని చెప్పేసి వెళ్ళాను, కానీ ట్రై చేయలేదు. మనం వేదాంతం జిజ్ఞాసులకు బోధించాలి, కానీ ఇలా స్పీకర్స్ ప్లాట్ఫామ్ మీద కాదు అని ట్రై చేయలేదు. ట్రై చేయదలుచుకుంటే మటుకు దాని మీద నిలబడి మీరు చెప్పచ్చు. అండ్ యూ బిలీవ్ మీ, దేర్ విల్ బి 20 people. ఈ లోపల ఎవడో ఒక ఆయన వచ్చి దాని మీద నిలబడి, ఈ ఇరాక్ వారంతా కూడా పొరపాటు, ఈ బ్లేర్ ఈస్ బి లయర్, ఆయన స్పెల్లింగ్ BLAIR, బ్లేర్. దాన్ని వాళ్ళు ఏని ఐని ఇటు తిప్పారు. ఆ బీకి పక్కన ఈ పెట్టారు, చిన్న గ్యాప్ ఇచ్చారు. బి లయర్, యు ఆర్ ఏ లయర్ అని అర్థం అని. ఈ విధంగా అతను 10 నిమిషాలు ఉపన్యాసం చెప్పాడు. అందరూ చప్పట్లు కొట్టారు. దెన్ హీ వెంట్ హిజ్ వే. దెన్ ఇఫ్ యూ వెయిట్ దేర్, జస్ట్ వెయిట్ టిల్ సంబడి ఎల్స్ గెట్స్ ది ఐడియా, సంబడి ఎల్స్ విల్ కమ్. సో ఆ రకంగా స్పీకర్స్ ప్లాట్ఫామ్ మన ఇండియాలో ఆ రకమైనటువంటి స్పీకర్స్ చాలామంది ఉంటారు. ఏదో చెప్తూ ఉంటారు, ఏదో పిచ్చి అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఏమీ సందర్భం లేకుండా చెప్తూ ఉంటారు. ఏం చెప్తున్నారో తెలియదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఎక్కడా దానికి ఒక శాస్త్ర ప్రమాణం ఉండదు. రండి మేస్టర్ కూర్చోండి, ఓం, ఒక సందర్భం ఉండదు, ఏమీ ఉండదు. కాబట్టి ఎనీవే ఇక్కడ అలా కూడా కాదు. నిజానికి చదువుకున్న వాళ్ళే చెప్తారు. అవిపశ్చిత, శాస్త్రం అయితే బాగా చదివారు, కానీ ఆత్మానాత్మ వివేకము ఇలా కూడా రావచ్చు. మీరు ఇక్కడ కూడా రావచ్చు. ఆత్మానాత్మ వివేకము లేని వాళ్ళు ఈ మాటలు చెప్తూ ఉంటారు. వక్ష్యమాణం తర్వాతి 1-2 శ్లోకాల్లో ఆ మాటల యొక్క లక్షణం ఏమిటో మనకు కనపడుతుంది. క్రియా విశేష బహుళాం అని, భోగైశ్వర్య గతిం ప్రతి అని వాళ్ళు చెప్పే మాటల యొక్క లక్షణం చెప్పబోతున్నారు. వక్ష్యమాణం వాచ్యం. ఈ వాక్కు ఎటువంటిదంటే పుష్పితాం. పుష్పిత అంటే పుష్పించిన వాక్కు. అంటే వాక్కు పుష్పించడం ఏమిటి అంటే అర్థం ఏంటి? పుష్పిత వృక్ష ఇవ శోభమానం. చక్కగా పువ్వులు పూచిన చెట్టు ఎలా అయితే చూడటానికి ఎంత బాగుంటుందో ఆ రకంగా ఈ వాక్కు చూడటానికి బాగుంటుందని కాదు, శ్రూయమాణ రమణీయ, వింటూ ఉంటే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వింటూ ఉంటాం. వాడు ఏమని చెప్తాడంటే, నువ్వు లాయర్వా? అవును. నీ ప్రాక్టీస్ ఎలా ఉంది? ఎలా ఉందంటే ఏమని చెప్తాడు వీడు? పర్ఫెక్ట్, మై ప్రాక్టీస్ ఇస్ పర్ఫెక్ట్, దర్ ఇస్ నథింగ్ ల్యాకింగ్ ఇన్ ఇట్ అని చెప్పేవాడు మీకు ఎవరో కనపడరు. ఎందుకంటే ప్రతివాడు కూడా ఏదో ఒక వెలితితో బాధపడేవాడే, ఇంకా ఏదో ఈ ప్రాక్టీస్ని ఇంకా అభివృద్ధి చేయాలని చూసేవాడే. మీరు బిల్ గేట్స్ని హౌ ఈజ్ మైక్రోసాఫ్ట్ డూయింగ్ నవే డేస్ అని అడిగి చూడండి. ఇట్ ఏ లాట్ టు బి ఇంప్రూవ్డ్ అని చెప్తాను. నేను నిన్న పేపర్లో చూసి చాలా ఆశ్చర్యపడ్డాను. న్యూస్ పేపర్లో చూసి, రెడ్డి ల్యాబ్స్ ఈజ్ ఇన్ లాస్. రెడ్డి ల్యాబ్స్ లాస్ ఎందుకు వచ్చిందంటే, రెడ్డి ల్యాబ్స్ 100 కోట్లు అమ్మినప్పుడు లాస్ లేదు, 200 కోట్ల రూపాయల వస్తువులు అమ్మినప్పుడు లాస్ లేదు, 500 కోట్లు అమ్మినప్పుడు లాస్ లేదు, 1000 కోట్స్ అమ్మినప్పుడు లాస్ వచ్చింది. సో దీని అర్థం ఏంటంటే ఎవ్రీ కంపెనీ గ్రోస్ టు ఎన్ ఈవెంచువల్ డౌన్ఫాల్ అని అలా అనుకోవాల్సి ఉంటుంది. ఇట్ గ్రోస్ అండ్ గ్రోస్ అండ్ గ్రోస్ టు ఫాల్ డౌన్ ఈవెంచువల్లీ. అలాగా దిస్ ఈజ్ ఎన్ అమెరికన్ ప్రావర్బ్ ఐ యామ్ టెల్లింగ్. దే సే ఎవ్రీ కంపెనీ గ్రోస్ టిల్ ఇట్స్ ఈవెంచువల్ డౌన్ఫాల్ అని అంటారు. అది అమెరికాలో చెప్తారు. సో అది పెరిగి పెరిగి పెరిగి
ఇట్ క్రంబుల్స్ అండర్ ఇట్స్ ఓన్ వెయిట్. ఎనీవే, సో దానికి అతను ఆ రెడ్డి ల్యాబ్ అతను ఎకనామిక్స్ మ్యాన్ ఇచ్చిన ఎస్టిమేట్ ఏమిటంటే, మా ప్రోడక్ట్స్కి కొన్ని కాంపిటేటివ్ ప్రోడక్ట్స్ మార్కెట్లోకి వచ్చాయి యూరోప్లో, అందుకోసం మేము దెబ్బతిన్నాం. తర్వాత మా రీసెర్చ్ మీద మేము పెట్టిన సొమ్ముకి తగినంత రిటర్న్స్ రాలేదు, అందుకోసం మేము దెబ్బతిన్నాం. నెక్స్ట్ ఇయర్ మేము ఇంప్రూవ్ చేస్తాం అనేది. సో చాలా విడ్డూరమైన విషయం. వాట్ ఎవర్ శ్రూయమాణ రమణీయ. సో మీరు లాయర్ని అడిగారు అనుకోండి, హౌ ఈజ్ యువర్ ప్రొఫెషన్, హౌ ఈజ్ ఇట్ గోయింగ్ అని అడిగారు అనుకోండి, ఇట్ నీడ్స్ ఎ లాట్ టు బి ఇంప్రూవ్డ్ అంటే వీడంటాడు నువ్వు ఈ రుద్రాక్ష వేసుకుంటే ఇంప్రూవ్ అవుతుంది. దే థింక్ ఇట్ ఈస్. రుద్రాక్షని ఆ రకంగా ప్రతిపాదన చేయటం ఎక్కడా లేదు, అది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎందుకంటే శివపురాణంలో రుద్రాక్ష మహాత్మ్యం విస్తారంగా ఉంటుంది, నేను ఎరుగుతున్నది. దాంట్లో ఏం చెప్పారంటే, మాల జపం చేసేందుకు మాల అన్నది ఒకటి రికమెండెడ్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లాజిక్. మాల లేకుండా కూడా జపం చేయొచ్చు, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ ఆప్షనల్. మీరు మాల పెట్టుకోవచ్చు, మాల పెట్టుకోకపోవచ్చు. ఇనీషియల్ స్టేజెస్లో మాల రికమెండ్ చేస్తారు. మాల అన్నది ఒకసారి పెట్టుకున్న తర్వాత చింతపిక్కలతోటో లేకపోతే ఈ చీపురు పుల్ల విరిచి ముక్కలతోటో అలాంటి పిచ్చి పిచ్చి లెక్కలు కాకుండా, లేకపోతే పావలా కాసులతోటో రూపాయి కాసులతోటో అలాగంటిది కాకుండా తులసి 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 పూసల పేరు మాల. ఈ మాల అన్నది అన్ని కల్చర్స్లో కూడా ఉంది, కేవలం ఇండియన్ కల్చర్లోనే కాదు, అన్ని కల్చర్లోకి ఇక్కడి నుంచే వెళ్ళింది. ఎన్ని కల్చర్స్లో ఉందంటే అక్కడ ఇక్కడి నుంచి వెళ్ళిన ఐడియాసే ఇవన్నీ కూడా. సో తులసి తులసి అని ఎందుకన్నారంటే, ఆ పురాణ సాహిత్యంలో విష్ణువుకి తులసికి ఒక కథ కింద ఉంది, ఆ బేసిస్ మీద తులసి యొక్క మహిమ ఉన్నది. మీరు ఎంత మహిమ ఉందంటే, వాకిట్లో తులసి ఉండాలి. తులసి గుమ్మం ముందు కాకుండా వాకిట్లో ఉంటుంది జనరల్గా. వాకిట్లో తులసి ఉన్నప్పుడు సాయంకాలం పూట ఆ తులసి కోట అంటారు, కొంచెం సిమెంట్ ప్లాట్ఫామ్ లాగా కట్టుకుని అక్కడ కూర్చుంటే మీకు మనస్సుకి చాలా ఉల్లాసంగా ఉంటుంది. తర్వాత శరీరానికి కూడా చాలా ఆరోగ్యము అని దాని మీద ఎవరో రీసెర్చ్ చేసిన వాళ్ళు కూడా చెప్పారన్నమాట. తులసి ఈజ్ ఎ వెరీ యునీక్ ప్లాంట్, యూ కెన్ సీ దట్ ఇట్స్ అన్ ఎసెన్షియల్ ఆయిల్స్ ప్లాంట్. మీరు ఆ తులసాకుని ఇలా కొంచెం నలిపితే ఎంత ఎసెన్షియల్ ఆయిల్ మీకు చేతికి ఆయిల్ వస్తుంది, ఎంత పరిమళంగా సుగంధం ఉంటుంది, వెరీ స్పెషల్ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. టేస్ట్ ఎలా ఉంటుంది, తులసి టేస్ట్ నవిలితే, ఆకు నవిలితే ఎంత స్పెషల్ టేస్ట్ ఉంటుంది. దేర్ ఆర్ సమ్ వెరీ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఇన్ ఇట్, దాంట్లో సందేహం లేదు. ఇట్స్ ఏ హెర్బల్ మెడిసిన్, ఇట్ ఈస్ ఎ మెడిసినల్ ప్లాంట్. దాంట్లో ఇంక దెర్ ఈజ్ నో సెకండ్ ఒపీనియన్. సో మచ్ సో, మనిషి చచ్చిపోయే టైంలో ఊపిరి అందకపోతే ఈ ఫ్లమ్ డిజాల్వ్ అవ్వటానికి ఇంకా ఏ ఉపాయం లేకపోతే ఇంకా తులసి నీళ్లు పోస్తారు. తులసి నీళ్లు పోస్తే దట్ ఈస్ ది అల్టిమేట్. అప్పుడు కనుక ఆ ఫ్లమ్ డిజాల్వ్ అయ్యి మళ్ళీ ప్రాణాపానాలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కొనసాగితే హీజ్ అలైవ్ అని అర్థం, గండం గట్టెక్కాడు. అప్పుడు కనుక ఇంకా అది డిజాల్వ్ కాకపోతే దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది పర్సన్. అది తులసి తీర్థం యొక్క తాత్పర్యం. చాలా విలువైన చెట్టు. దానికి విష్ణు పురాణంలో ఏవేవో కథలు ఉన్నాయి, పద్మపురాణంలో కథలు ఉన్నాయి. నేను పెద్ద ఎస్సే కూడా రాశాను పద్మపురాణంలో, తులసి మహాత్మ్యంలో ఎస్సే ఒకటి రాశాను. మొన్న ఏవో పాత పేపర్లు వెతుకుతుంటే అది బయటపడింది. దీన్ని ఎక్కడైనా ప్రచురిద్దామని కూడా అనుకుంటుంది, వాటెవర్. కాబట్టి ఆ తులసితోటి మీరు పూసల మాల చేసుకుంటారు. ఏదో పిచ్చి పిచ్చిది కాకుండా తులసితో చేసుకుంటారు. లేకపోతే రుద్రాక్ష, శివుడి యొక్క శివపురాణం రుద్రాక్షంతో చేసుకుంటారు. రుద్రాక్షమాల మీరు చేసుకుంటే ఆ తరం కాదు, ఎన్ని తరాలైనా చెడిపోదు, పురుగు పట్టదు. పురుగు పట్టని నట్, ఇట్స్ ఎ నట్. పురుగు పట్టని నట్ ఒక రుద్రాక్ష, ఇంకా ఏదీ లేదు. దాంట్లో ఏదో ఒక ఇంగ్రీడియంట్ ఉంది, అది ఏ పురుగుని దరికి రానివ్వదు. చెద పట్టదు, చీమలు పట్టవు. అదేమో పురుగు పట్టదు, క్రంబుల్ కాదు, డిసింటిగ్రేట్ కాదు, అలాగే ఉండిపోతుంది, అంతే రాయిలా ఉండిపోతుంది. తరం నుంచి తరం, తరం నుంచి తరం వెళ్ళచ్చు. దేర్ ఫోర్ దానికి రుద్రాక్ష అని పేరు, దానికే భద్రాక్ష అని కూడా పేరు, మంగళకరము అని. దాంతో జపం చేసుకోమని చెప్పారు. అది మెళ్ళలో వేసుకోమని చెప్పారు. నీకు ఆభరణం వేసుకోవాలనుకుంటే మెళ్ళలో వేసుకో, ఇంత మాత్రమే శాస్త్రం చెప్పింది. దీని మీద వీళ్ళు ఇంకా దాన్ని అలా పెంచుకుంటూ పోయి అది వినగానే ఇదిగో ఈ రుద్రాక్షలు వేసుకుంటే నీకేమో నీ ప్రొఫెషన్లో నీకు 1,00,000 వచ్చేస్తాయి, కోట్లు వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయండి అలాగా? కష్టపడి సంపాదించుకోవద్దు,
ఎందుకు రావాలి అలాగా? ఎందుకు రావాలి? ఏమైనా అర్థం ఉందా దానికి? ఎందుకు రావాలి లక్షలు? మీరు చేసిన వర్క్కి తగ్గట్టుగా మీకు రావాలి, కానీ మీరు బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తే వస్తుంది. మీకు మీరు మీ వర్క్కి తగ్గట్టుగా వస్తుంది. కొంచెం ఇటువటంలో వస్తుంది. నా వర్క్కి తగ్గట్టు రావట్లేదు, కొంచెం తక్కువ వస్తుందని మీరు అనుకోవచ్చు. బట్ స్టిల్ ఇట్ ఈస్ ప్రొపోర్షనేట్, మోర్ ఆర్ లెస్, గివ్ అండ్ టేక్ ఎ లిటిల్. ఇట్ ఈస్ ప్రొపోర్షనేట్ టు యువర్ ఎఫర్ట్. వై ఎనీబడి షుడ్ గెట్ మోర్ దెన్ దాట్? ఎందుకు ఏమైనా అర్థం ఉంది దానికి? కాబట్టి సో ఈ డబ్బుని క్విక్గా డబ్బు చేసుకోవాలి. బోల్డంత డబ్బు క్విక్గా సంపాదించాలి. ఎందుకు? ఏమిటి దురన్యాయం? అలాగెందుకు? సమాజంలో అలా ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి నీకు ప్రొఫెషన్లో బాగా డబ్బు వచ్చేస్తుంది ఈ రుద్రాక్షలు వేసుకుంటే. అది వినగానే వాడు ఏమనుకుంటుంది? ముఖ్యంగా ఈ లవ్ ఉంటుంది. లవ్, వన్ వే లవ్. వీడు అంటాడు వీడు 50% ప్రేమ, అంటే వీడి వైపు నుంచే ఉంది, అటువైపు నుంచి ఏమి లేదని అర్థం. 50%. అప్పుడు వీడు వెళ్తే ఇదిగో ఈ మంత్రం నువ్వు జపిస్తే నిన్ను ఆవిడ ప్రేమిస్తుంది అంతే. ఆ మాట వింటే వాడికి ఎలా ఉంటుంది? శ్రూయమాణ రమణీయ. వినగానే ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. ఆ మంత్రం ఏదో ఇప్పుడు నాకు అర్జెంటుగా ఇవ్వమంటే, మంత్రం సాయంకాలం ఎవరు రేపు పొద్దున్న రా అంటే, వాడు రాత్రి తెల్లవారులో కూడా జాగారం చేసి పొద్దున్నే తయారవుతాడు. పొద్దున్న 6కి రామంటే 5కి వస్తుంది. సో శ్రూయమాణ రమణీయ. ఉన్నాయి మంత్రాలు, ఉన్నాయి లోకంలో మంత్రాలు ఉన్నాయి. లోకంలో ఎందుకు? నా దగ్గరే ఉన్నాయి. మన దగ్గర లేని మంత్రం ఏముందండి? మన దగ్గర అన్ని మంత్రాలు ఉన్నాయి. ఇటు వచ్చి వీ డు నాట్ ఎంకరేజ్ ఇట్, కానీ లేకపోతే మంత్రాలు ఉన్నాయి. కాబట్టి శ్రూయమాణ రమణీయ, అలా వినడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. పుష్పిత వృక్షం చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నట్టుగా అటువంటి వాక్కులను, అంటే వాక్య లక్షణం వాచం. వాక్కు అంటే ఓ పదం అని కాదు, పదాలని పలుకుతారని కాదు, వాక్యాలని పలుకుతారు. వాక్ అంటే ఏవేవో సౌండ్లు చేస్తారని కాదు, వాక్య లక్షణం వాచం. అటువంటి వాక్యములను చెప్తూ ఉంటారు. ఆ విధంగా మనల్ని ఆ కామనల దారిలో ముందుకు తోసేస్తారు తప్పిస్తే ఈ దారిలో ప్రయాణం వివేకం కాదయ్యా అని వాళ్ళు చెప్పరు. ఎందుకంటే అవివేకంగా ఉంటారు కనుక. అదే అంటున్నారు ఆయన, కే అవిపశ్చిత అల్పమేధస అవివేకిన ఇత్యర్థ. ఎవరండి ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు? ఎవరు? అవిపశ్చిత అంటే అల్పమేధస, తక్కువ బుద్ధి గలవాళ్ళు, అంటే సూక్ష్మ బుద్ధి లేని వాళ్ళు, స్థూలంగా ఆలోచిస్తారు. అవివేకిన, ఆత్మ అనాత్మ వివేకం లేని వాళ్ళు, నిత్య అనిత్య వస్తు వివేకం లేని వాళ్ళు, అటువంటి వాళ్ళే చెప్తారు ఇటువంటి. చాలా చాలా చిత్రంగా ఉంటుంది. ముఖ్యంగా హిందూ సమాజంలో కొన్ని పోకడలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల మనం తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత వీటిని ఈ క్రిస్టియన్ మిషనరీస్ బాగా ఎక్స్ప్లాయిట్ చేసుకుంది. దీన్ని తప్పు పడతారు, తప్పుపట్టి ఈజీగా దీన్ని ఇది రాంగ్ అని ప్రూవ్ చేసి మాది బెటర్ అని ప్రతిపాదిస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇదేదైనా ఆకర్షణీయంగా ఉందంటే ఇలాంటిది వాడు హీ మేక్స్ అనదర్ సిస్టమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ హీ ప్రెజెంట్స్ ఇలా చేస్తూ ఉంటాం. సో చాలా చిత్రంగా చేస్తారు, రకరకాలుగా చేస్తారు. విమర్శిస్తూ పోతే మన మనస్సుకి మనకే వికలంగా తయారవుతుంది. సో లోకంలో ఇటువంటి అవివేకపు ప్రవృత్తులు, పోకడలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ చెప్పేది ఎవరంటే వేదాలను కోట్ చేస్తూ చెప్తారు. పైగా అది వేదవాదరతా బహ్వర్థవాద ఫల సాధన ప్రకాశకేషు వేదవాక్యేషు రతాః. వేదవాక్యములయందు ప్రీతి గలవారు. ఎటువంటి వేదవాక్యములు? అన్ని వేదంలో అన్ని రకాల వాక్యాలు ఉన్నాయి. వేదం ఇట్స్ లైక్ ఏ సూపర్ మార్కెట్. సూపర్ మార్కెట్లో అన్ని రకాల పదార్థాలు ఉంటాయి. వీళ్ళు వేదవాద రతాః. నేను ఒకటి చూసి ఆశ్చర్యపోయాను. రెడ్డి వైన్స్ అని ఒక షాప్. రెడ్డి వైన్స్ అంటే వైన్స్ అమ్ముతాడు కదా. అతను బోర్డు పెట్టాడు. ఇప్పుడు మామూలుగా ఇక్కడ మీకు ఫుడ్ వరల్డ్ ఉందనుకోండి. ఫుడ్ వరల్డ్లో సపోజ్ పండగ ఏదైనా వస్తుంది అనుకోండి, సంక్రాంతి పండగ. మామూలుగా బట్టల షాప్ పెడతారు. ఇలాంటివి బట్టల షాప్ వాళ్ళు జ్యువెలర్స్ పెడతారు.
ఆషాఢం పండుగలు, సంక్రాంతి పండుగలు ఏదో పెడతారు. సంక్రాంతి వస్తుంది, మీరు అందరూ ఈ బట్టలు కొనుక్కుంటారు. ఫుడ్ వరల్డ్ వాడు కూడా పెట్టచ్చు. పండుగలు వస్తున్నాయి కాబట్టి మా దగ్గర ఈ ఫుడ్ ఐటమ్స్ కొంత డిస్కౌంట్లో ఇస్తున్నా, మీరు కొనుక్కోండి. రెడ్డి వైన్స్ వాడు పెట్టాడు అనుకోండి, అటువంటిది వాడు ఎటువంటిది సెలెక్ట్ చేసుకోవాలి? ఏదో December 31 వస్తుందని ఏదో అలాంటివి సెలెక్ట్ చేసుకుంటే రీజనబుల్గా ఉంటుంది. కానీ ఆ రెడ్డి వైన్స్ వాడు దట్ ఓనర్, అతనికి పంచాంగములు, తిథులు, ఆ తిథుల యొక్క విశిష్టత, ఆయా తిథుల్లో చేసేటువంటి పూజాది కర్మలు ఇవన్నీ తెలుసున్నవాడు. అతను అంటాడు, నేను ఓ పదం 2 చోట్ల చూశా, అక్షయ తృతీయ అని ఒకటి ఉన్నది. ఇది భాగవతంలో చూశాను. భాగవతంలో అక్షయ తృతీయ నాడు ఆ విష్ణువు యొక్క పూజ చేసుకోవాలి. తర్వాత పితృశ్రాద్ధం చేసేటువంటి వాళ్ళు కనుక ఉన్నట్లయితే అది ఒక ప్రత్యేకమైన స్పెషల్ తిథి. హిరణ్య శ్రాద్ధం అని చేస్తారు, పుష్కరాలు వస్తే శ్రాద్ధం చేస్తారు. అలాగే ఈ తిథి నాడు చేయొచ్చు శ్రాద్ధం. పితృదేవతలకి తర్పణాలు వేయవచ్చు. వైశాఖ శుక్ల తృతీయ, వైశాఖ శుక్ల తదియ, అక్షయ తృతీయ, ఇట్స్ ఎ స్పెషల్ తిథి. సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది కాబట్టి ఈ అక్షయ తృతీయ నాడు పూజాది చేసుకోండి. రెడ్డి వైన్స్ వాడు బోర్డు ఏం పెట్టాడంటే అక్షయ తృతీయ సందర్భంగా వైన్ స్పెషల్ సేల్ అని పెట్టాడు. వాట్ ఏ థింగ్ ఇట్ ఈస్. అంటే అతను చదువుకున్న చదువు, అతనికి ఉన్న పంచాంగ జ్ఞానం, అక్షయ తృతీయ అనే ఒక తిథి ఉందని, అదొక స్పెషల్ తిథి అని, ఆ రోజుకి ఒక ప్రత్యేకత ఉందని, విష్ణువుని ఆరాధిస్తారని, పితృదేవతలకు శ్రాద్ధం చేస్తారని ఇంత సమాచారం తెలుసున్నటువంటి అతను వైన్ షాప్ ఎందుకు నడుపుతున్నట్టు? వైన్ షాప్ నడపకూడదు. మీరు బిజినెస్, ఎటువంటి బిజినెస్ చేయాలి? సమాజానికి మీ బిజినెస్ వల్ల క్షేమం కలగాలి, లేకపోతే న్యూట్రల్ ఉండాలి. కానీ వైన్ షాప్ అంటే మీరు వైన్ అమ్మరు, విస్కీ అమ్ముతారు. వైన్ అంత హానికారకం కాకపోవచ్చు, వాట్ అబౌట్ విస్కీ ఎట్సెట్రా, రమ్ మొదలైనవి అమ్ముతారు. అది దాంట్లో వైన్ షాప్కి రెగ్యులర్గా వెళ్ళేవాడు ఏమవుతాడండి? పతితుడు అవుతాడు. ఏమవుతాడు? కుటుంబం అంతా నాశనం అవుతుంది, ఆ వ్యక్తి ఆరోగ్యం నాశనం అవుతుంది. దాంట్లో బిజినెస్ వీళ్ళు చేసుకుంటారు ఈ వైన్ షాప్ వాళ్ళు. లోకంలో ఉండేవాళ్ళు ఉంటారు, లోకంలో వైన్ షాప్ కూడా ఉంటాడు, మాంసం షాప్ కూడా ఉంటాడు, డ్రగ్స్ అమ్మేవాళ్ళు కూడా ఉంటారు. బట్ ది పాయింట్ ఈజ్ అక్షయ తృతీయ గురించి మాట్లాడతాడు అంటే దాని అర్థం ఏంటనమాట? ఇంతటి కర్మకాండ యొక్క సంస్కారము అతని హృదయంలో ఎటువంటి శుద్ధిని తీసుకురాలేదని అర్థం. ద రిచువల్స్ హ్యావ్ ఫెయిల్డ్ టు ప్యూరిఫై హిస్ హార్ట్. ఈ మాత్రం బేసిక్ సత్యం. మనం ఎదరవాళ్ళ దగ్గర 10 రూపాయలు తీసుకున్నప్పుడు దాంట్లో 2 రూపాయలు మనం లాభం వేసుకోవాలి, అంతకంటే ఎక్కువ లాభం వద్దు. ఆ చేసి వ్యాపారం కూడా కొంచెం డినైన్ వస్తువులతో మనం వ్యాపారం చేయాలి. ఎవరికి హాని లేని పదార్థాలతోటి బియ్యం షాప్ పెట్టచ్చు, బట్టల షాప్ పెట్టచ్చు, ఏదో బంగారపు షాప్ పెట్టచ్చు. హాని లేనివి ఏవైనా 1,90,000 పెట్టచ్చు. ఈ వైన్ షాప్ పెట్టి దాంట్లో అక్షయ తృతీయ పెద్ద బోర్డు సమాచారం. అంటే ఆ రిచువల్స్కి బాగా డౌన్ గ్రేడ్ చేసేసి పెట్టారు. అక్షయ తృతీయ నాడు మీరు పూజలు చేసినట్లయితే మీ బిజినెస్లో చాలా లాభాలు వస్తాయని ఎక్కడో ఉంది. అది పట్టుకుని వైన్ షాప్కి దానికి కనెక్షన్. సో ఈ విధంగా చాలా చాలా దురన్యాయంగా ఉంటుంది సమాజం యొక్క పరిస్థితి. సో వేదవాదరత, వేదంలో అనేక వాక్యాలు ఉన్నాయి, సూపర్ మార్కెట్లు ఎట్టుగా. బహ్వర్థవాద ఫల సాధన ప్రకాశకేషు, అనేకములైనటువంటి అర్థవాదాలు ఉన్నాయి. అనేక ఫలాల గురించి వేదంలో చెప్పారు. బ్రహ్మవర్చస్సు కావాలంటే ఈ కర్మ చేయాలన్నారు. బ్రహ్మవర్చస్సు అంటే మీ ముఖంలో ఒక ప్రకాశం ఉండాలి. ఏ ప్రకాశం చేత అయితే అందరూ ఆకర్షితులు అవుతారో అటువంటి ప్రకాశం మీ ముఖంలో ఉండాలి. ఎందుకు అటువంటి ప్రకాశం? సపోజ్ నేనున్నాను అనుకోండి, నాకు ఎందుకు ఆ ప్రకాశం, నేను ఏం చేయాలి దాంతో? అందరూ ఆకర్షితులు అవుతారు మీ కేసు, నాకు అక్కర్లేదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. I don't want my life to be crowded like that. I want to be left alone. I want to remain aloof and alone. శ్రీకృష్ణుడు అలా బోధించాడు. సో అరతిర్జన సంసది అని స్పష్టంగా చెప్పాడు ఆయన. ఏకాంతం మౌనంగా ఉండమన్నాడు, అరతిర్జన సంసది అన్నాడు. జిజ్ఞాసులకి ఒక ప్రేమపూర్వకమైన వ్యవహారం నిర్వహించి ఇంకే ఇతర వ్యవహారం ఏది అనవసరమైన శాస్త్రం చెప్తోంది. ఎందుకు మనకి ఆకర్షణ అని నేను అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఆ వాక్యానికి నాకు సంబంధం ఏమి సంబంధం? అయితే నేను అనుకున్నానని అందరూ అలా అనుకోకర్లా. ఒకడికి కావాలది,
ఇంకా ఈ కామనలు ఓ లిస్ట్ ఉంది. నేను అసలు ఆ లిస్ట్ ఎప్పటికప్పుడు ఎదుర్కొన్నా పెట్టుకుందామని మర్చిపోతూ ఉంటాను. ఆ లిస్టు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇందాక చెప్పాను లవ్. మొగాడు లవ్ చేస్తే అమ్మాయి రెస్పాన్స్ ఇవ్వకపోతే ఒక కర్మ ఉంది. అమ్మాయి లవ్ చేసి అబ్బాయి రెస్పాన్స్ ఇవ్వకపోతే ఒక కర్మ ఉంది. వీళ్ళిద్దరూ లవ్ చేసుకుని పెద్దల రెస్పాన్స్ ఇవ్వకపోతే ఇంకో కర్మ. ప్రతిదానికి కర్మ. ఆ లవ్లో ఉన్న వాడికి అవసరం ఉంది. దే నీడ్ ఇట్ బికాస్ దే ఆర్ డెస్పరేట్. సో కానీ అది మనం పుష్ చేయకూడదు. అలాగేవో 190 కర్మలు ఉన్నాయి. ఫలాదాలు చెప్తూ ఉంటారు. ఫలాలు సాధనాలు. ఈ ఫలం కావలిస్తే ఈ సాధన, ఈ ఫలం కావలిస్తే ఈ సాధన. లాటరీ తగలడానికి సాధన. శ్రీకామస్య జుహుయాత్. సంపద కావాలన్నవాడు ఈ హోమాలు చేయము. సపోజ్ నేను కూర్చుని చేశాను అనుకోండి ఆ హోమాలు, దాని అర్థం ఏంటి? వీసా కామస్య పూజాన్ కుర్యాత్. ఏదో వీసా కావాలని, ఏదో దేవుడికి దండం పెట్టుకుని వీసాకి వెళ్ళడం తృప్తేం కాదు. కానీ ఒక ఎలాబొరేట్ రిచువల్ కింద పెట్టారనుకోండి, అది బంధహేతు అయిపోతుంది. కాబట్టి అటువంటి వేదవాక్యముల యందే వీళ్ళకి ప్రీతి ఉంటుంది. వేదాల్లో మీకు వేదం యొక్క స్వరూపం చెప్తాను చూడండి. ఎందుకంటే వేదవాదరత అని నిందిస్తున్నాడు పైగా. నేను అది క్రిటిసిజం, అదేమీ ప్రేమగా పూజ ఏం చేయట్లేదు. సో ఒకడు తమో గుణ ప్రధానుడు ఉంటాడు, తమో గుణంగా ఉంటాడు. అంటే ఏ పని చేయడు, సంధ్యావందనం చేయడు, ఏ పని చేయడు, కాఫీ తాగి సరువుని కూర్చుంటాడు. ఇటువంటి వాళ్ళు మనకు కనపడుతూ ఉంటారు. ఈ తమో గుణ ప్రధానుడికి శృతి ఏమని చెప్తుందంటే నువ్వు కర్మ చేయమంటాడు. ఎందుకు నేను కర్మలు ఎందుకు చేయాలంటే, చూడు కర్మ చేసామనుకో స్వర్గానికి వెళ్ళొచ్చు. స్వర్గంలో ఏమిటో ఉంటుంది, రంభ యొక్క నృత్యం చూడొచ్చు అంటే వీడికి కొంత ఇంట్రెస్ట్ కలుగుతుంది. సరే అయితే ఏ కర్మ చేయమంటావు? స్వర్గానికి వెళ్ళడానికి ఇగో ఈ చాలా కర్మలు ఉన్నాయి, ఇవి చెయ్యి అని అంటాం. అంటే తమో గుణంలో ఉన్నవాడిని రజోగుణంలోకి తీసుకురావటం కోసం వాడికి బోధిస్తుంది అన్నమాట. అది అందరికీ సమానమైన బోధ కాదు, అది తమో గుణం వాడికి చేసిన బోధ అయిపోతుంది. వీడు రజోగుణంలో ఉంటాడు, కామ్యకర్మలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు శృతి ఏమని చెప్తుందంటే కామ్యకర్మలు కాదయా, నిష్కామంగా కర్మల్ని చెయ్యి. అంటే మరి ఈ కామ్యకర్మలన్నీ ఏమైపోతాయి? కామలు ఉన్నవాడికి ఉంటాయి, అవి ఉన్నవాడు చేసుకుంటాడు. నీకెందుకు నువ్వు డ్రాప్ చేసేయి. మరైతే నేనేం చేయను? కేవలము ఈశ్వరారాధన నిష్కామంగా అంతే చేసుకో అని వాడికి చెప్తుంది. అంటే ఏమైనప్పటికీ రజోగుణంలో ఉన్నవాడిని సత్వగుణంలోకి వేదం తీసుకొచ్చింది. ఇంకొకరు సత్వగుణంలో ఉంటాడు, నిష్కామ కర్మయోగం చేస్తూ ఉంటాడు. వాటితో ఏమని చెప్తుందంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకో. నిష్కామ కర్మయోగం యొక్క ప్రయోజనం ఏమిటంటే సత్వగుణాన్ని కూడా అధిగమించి గుణాతీత స్థితిని చేరుకునుట, అది ఏ జీవన్ముక్తి అని వాడికి బోధిస్తుంది. అన్నీ వేదమే బోధిస్తుంది, అన్ని వేదవాదములే. కానీ వీడికి దేని మీద శ్రద్ధ అంటే ఆ మొట్టమొదటి ఉంది చూడండి, తమో గుణం నుంచి రజోగుణం, అదే వీడు చూస్తాడంట. ఇంకా ఆ తర్వాత రజోగుణం నుంచి సత్వగుణంలోకి వచ్చే కర్మ కానీ, సత్వగుణం నుంచి గుణాతీత స్థితికి తీసుకువెళ్ళే జ్ఞానము వివేకం కానీ, ఆ వేదవాక్యాలు కొన్ని వందలు ఉన్నాయి వాక్యాలు. అవి అసలు వాటి కేసు చూడడం, అవి ఉంటాయి అయినా చూడడం. అయ్యప్ప గుడికి వెళ్తే తత్వమసి అని ఉంటుంది, కానీ చూడడం దాని కేసు. చూడంటే పశ్యతి సపశ్యతి, వీడు చూస్తాడు కానీ చూడడం. చూసి ఏం లాభం అండి? చూస్తాడు కానీ చూడనట్టే లెక్క. ఏమిటి లాభం? ఇప్పుడు విండో షాపింగ్ అనే రోడ్డు మీద వెళ్తే విండోలో ఉన్నాయి, ఇగో ఈ డైమండ్స్ బాగున్నాయి, ఈ పెర్ఫ్యూమ్స్ బాగున్నాయి, నేను చూస్తా. ఎందుకు అది చూడడం వల్ల ఏం లాభం? నేను కొనేది లేదు, పెట్టేది లేదు. పైగా అది అనవసరం అని కూడా చెప్తా. పైగా అదొక పని. కనుక పశ్యతి సపశ్యతి. ఇన్ని వేదవాక్యాలు ఉంటే తత్వమసి వేదవాక్యమే. వీళ్ళకి చూడండి, నిష్కామ కర్మయోగం ఉంది, దాన్ని వేదమే చెప్పింది. తమేతం బ్రాహ్మణ వివిదిశంతి యజ్ఞేన దానేన తపసా నాశకేన. వివిదిశంతి, వివేదిశ, జిజ్ఞాస. ఆ జిజ్ఞాస పుట్టడం కోసం, ఆ జ్ఞానమునందు ప్రీతి కలగటం కోసం యజ్ఞం చేస్తాడు వీడు. ఒక నిష్కామంగా ఒక కర్మ చేస్తాడు అని చెప్పింది. అది చూడ్డు వీడు. వీడు ఎంతసేపు ఏం చూస్తాడంటే డబ్బు కావాల్సి వస్తే ఈ కర్మ చేయాలి అది చూస్తాడు, అలా చూస్తాడు. ఒక ఆయన సర్జరీలోకి వెళ్తాడు. ఈజ్ అబౌట్ టు ఎంటర్ ఇంటూ సర్జరీ. వెంటనే నా దగ్గరికి ఆయన ఒక మనిషిని పంపించేశారు. మీరు ఏదైనా ఒక కర్మ మొదలు పెట్టేసేయండి, అక్కడ సర్జరీ అవుతుంటే మీరు కర్మ చేయించేస్తూ ఉండాలి, వేద పండితుల్ని పిలిచేసేయండి, మీకు 10,000 రూపాయలు పంపించేస్తారు, మీరు ఆర్గనైజ్ చేసేయండి. నేను చెప్పాను, అలాగే నేను ఆర్గనైజ్ చేయలేనండి, మీరు మరో రకంగా చూసుకోండి,
నా అడ్వైజ్ ఏమిటంటే మీరు ఈశ్వరుని శరణాగతి చేసి దేహమునందుల సాక్షిభావంతో ఉంటూ ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళండి. ఈశ్వరుని యొక్క అనుగ్రహం మీకు కలుగుగాక అని నేను చెప్పి పంపించాను. అంతేగాని అక్కడ సర్జరీ చేసేస్తుంటే ఇక్కడ కర్మ చేసేయటం అంటే అలా ఉండదు. ఇక్కడ ఇప్పుడు కర్మ చేస్తే దీని ఫలం రావడానికి టైం పడుతుంది. కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది. కర్మ చేసిన క్షణంలో ఫలం కాదు. మీరు యజ్ఞం చేస్తే వెంటనే స్వర్గం వస్తుందా? రాదు. ఒకవేళ అలా వచ్చి మడితే ఎవడో యజ్ఞం చేయడు అసలు. కాబట్టి కర్మ చేసిన అంటే ఫలం రాదు. కర్మకి ఫలానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది. కాబట్టి సర్జరీ ఓ నెల రోజులు పెట్టుకుని నెల రోజుల ముందు మీరు కర్మ చేసి ఆ ఫలం ఆ సర్జరీకి అనుకూలిస్తుందని అంటే కొంత బాగానే ఉంది. అంతేగాని అక్కడ సర్జరీలోకి వెళ్తుంటే ఇక్కడ కర్మ చేసేయండి అంటే దానికి దీనికి కనెక్షన్ అలా పెట్టేస్తే అది వర్కౌట్ అయితేనేమో నా గొప్ప, వర్కౌట్ కాకపోతే నీ ప్రారంభం అన్నట్టుగా ఉంటుంది. వర్కౌట్ అవుతుంది, అది వేరే సంగతి. బట్ వీ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ ఏ కామ్య కర్మ. దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకవేళ తేడా వస్తే శ్రద్ధకి భంగం కలదు. వాళ్ళే అంటారు ఇన్ని పూజలు చేసాం ఏం లాభం అంటారు. ఈ మాట ఎప్పుడూ వినపడుతూ ఉంటుంది. మా కుర్రాడు పరీక్ష ఫెయిల్ అయ్యాడండి, ఎన్ని పూజలు చేసామండి, ఎంతమంది పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇచ్చాం, ఎంతమంది విద్యార్థులకి భోజనాలు పెట్టాం, సరస్వతీదేవిని ఎంతలా ఆరాధించాం, ఆఖరికి మా కుర్రాడు పరీక్ష పోయింది. చూసారా మరి ఎలా వచ్చేసింది సమస్య? శ్రద్ధకి విఘాతం కలుగుతుంది. కాబట్టి ఆ కామ్యకర్మలను బోధించే వాక్యముల ఎడల అంతటి ఆసక్తి పనికి రాదు. కానీ ఈ అవివేకులు ఆ విధంగానే ఉంటారు. హే పార్థ నాన్యత్ స్వర్గప్రాప్త్యాది ఫల సాధనేభ్యః కర్మభ్యః అస్తి ఇత్యేవం వాదినః వదనశీలాః. నాణ్యదస్తి వాదినః. అన్యత మరి ఒకటి లేదు. మరి ఒకటి లేదు అంటే స్వర్గం కంటే భిన్నంగా మోక్షం అనేది ఏదీ లేదు. కర్మ కంటే అతిరిక్తంగా జ్ఞానం అనేది ఏదీ లేదు. నేను మీకు చెప్పాను ఆ మాటలే శంకర భాషలో మాట్లాడు. స్వర్గప్రాప్తి ఆది శబ్దం చేతనం ధనప్రాప్తి, ఇలాంటి ఇంకా ఏవేవో ప్రాప్తులు, ధనప్రాప్తి, ఆయుప్రాప్తి, ఆయుర్దాయం. ఆయుర్దాయం ఏం చేసుకుంటారండి? ఆయుర్దాయం ఏమిటి చేస్తారు? ఆయుర్దాయంతో 70 ఏళ్ళు పరమేశ్వరుడు ఆయుర్దాయం ఇచ్చారనుకోండి, మీరు దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి మ్యానిపులేట్ చేసి పూజలు చేసి ఈశ్వరుడి దగ్గర నుంచి ఇంకో 5 ఏళ్ళకి వరం తెచ్చుకొచ్చారనుకోండి, 75, కొన్ని 75 కాదు 80, కొన్ని 80 కాదు 100. ఏం చేస్తారు? వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ విత్ ఇట్? ఆ చేసి ఏది మీరు చేయదలుచుకున్నది ఏం చేస్తారో చెప్పండి. నేను హిందూ పేపర్ చదువుతాను అంతే కదా చేసి, దానికోసం ఈ ఆయుర్దాయం ఎందుకు? కాబట్టి ఆయుర్దాయాన్ని కోరి కర్మ చేయటం అన్నది అది కేవలము వాడికి మరణ భయం చేస్తున్నాడని అనుకోవాలి. మరణ భయం ఉంది అంటే వాడికి తత్వం ఏమీ సుతరాము తెలియదు, వాడు ఏమీ వివేకం లేని వాడిని అర్థం. లేకపోతే దేహమునందు అంతటి తాదాత్మ్యం ఉంటేనే మరణ భయం ఉంది. ఆ మరణ భయాన్ని అడ్రస్ చేయాలి. ఈ మరణ భయం ఉంది, తప్పేం కాదు. మరణ భయం ఉండడం తప్పు కాదు. మరణ భయం ఉన్నది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ అనాత్మ వివేకం వల్ల వచ్చింది. దీన్ని ఎలాగ పోగొట్టింది? భగవద్గీతలో టాపిక్ ఏది? భగవద్గీత చదువుకుని వివేకాన్ని అభ్యాసం చేసి ధ్యాన మార్గంలో అభ్యాసం చేసి మరణ భయాన్ని దూరం అవ్వాలి. అది చాలా కష్టమో తేలిక కూడా. కష్టము, దాన్ని దూరంగా అడ్డపెట్టి మీరు దాన్ని అడ్రస్ చేయకపోతే మరి కష్టమే. దాంట్లో ప్రవేశించి దాన్ని కొంత అభ్యాసం చేస్తుంటే మీకు తేలిక కూడా అవుతుంది. కష్టము తేలిక కూడా. కనుక అలాగా ప్రొసీడ్ అవ్వాలి. కానీ దానికి ఒక కర్మ, స్వర్గప్రాప్త్యాది ఫల సాధనేభ్య కర్మభ్య, ఫలాన్ని ముందు ఫిక్స్ చేసుకుని దానికి సాధనములైన కర్మలే ఉన్నాయి. ఇంతే, ఇంతకు మించి ఇంకొకటి ఏమీ లేదు అని చెప్తారు. నాణ్యదస్తి, ఉంటే ఇంతకు మించి ఇంకేం లేదు. ఇది వాదిన, ఇత్యేవం వాదిన వదనశీలాః. ఈ విధంగా మాట్లాడే స్వభావము కలిగి ఉంటారు. కాబట్టి ఆ రకమైన ఆ సంసారంలో నీవు పడిపోవద్దు అని శ్రీకృష్ణుడు అర్జునునికి చేసేటువంటి ఉపదేశం. ఇంకా కామనిందోపనిషత్ తర్వాత శ్లోకం. కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం
భోగైశ్వర్యగతిం ప్రతి. సో వీళ్ళు వాళ్ళే అవ్యక్తులే, అవివేకిన అని చెప్పాం కదా, అవిపశ్చిత, వివేకం లేని వాళ్ళు, నిత్య అనిత్య వస్తు వివేకం లేని వాళ్ళు. వాళ్ళు ఇంకా ఏం చేస్తారు అన్నది ఈ శ్లోకంలో చెప్తున్నారు. అదే అవతారిక చూడండి. తేచ, వారు ఇంకా అని అర్థం. వారు ఇంకా ఏమిటి? కామ. ఆత్మ అంటే స్వభావం, సచ్చిదానంద ఆత్మ కాదు. ఆత్మ స్వభావే దేహేచ. డిస్పోజిషన్, మెంటల్ డిస్పోజిషన్, అది అది గమనించదగ్గది. ఏదైనా కోరిక ఉండడం తప్పు కాదు. ఇప్పుడు ఎండలో నిలబడ్డారు బస్సు కోసం, దిక్మాల బస్సు తొందరగా వస్తే బాగుండండి అని అనుకోవడంలో తప్పు లేదు. అలాగే అసలు నోటంపట కోరిక వస్తే అది మహాపాపం అనే అభిప్రాయం కాదు. కామాత్మాన. సో మెంటల్ డిస్పోజిషన్ ఏమిటంటే కామన, కోరికలు. ఏవో కోరికలు అసలు ఇంత నిరంతరంగా ఎందుకు వస్తున్నాయి, అడ్డు అప్పు లేకుండా ఎందుకు వస్తున్నాయి అనే ఆలోచన కూడా చేయకపోవటం. కోరిక మీద కోరికలు, కోరిక మీద కోరికలు, కోరిక మీద కోరికలు. తను ఉన్నప్పుడు తన గురించి కోరికలు, పెళ్ళి అయిన తర్వాత తనకి తన ప్రియురాలకి సంబంధించిన కోరికలు, తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలకి సంబంధించిన కోరికలు, మనవాళ్ళు పుట్టిన తర్వాత మనవాళ్ళకి సంబంధించిన కోరికలు, మునిమనవుడు పుట్టిన తర్వాత దానికి సంబంధించిన కోరిక. నాకు మునిమనవుడు పుట్టాడు అని ఒక ఆయన పండగ చేసుకుంటున్నారు. మునిమనవుడు పుట్టిన దాంట్లో మీ ప్రయోజనం ఏముంది? దాంట్లో కాల ప్రభావం చేత ఇప్పుడు మామిడి పండు మీరు కాయ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారనుకోండి, పండింది అనుకోండి, అది పండితే అది మీరు దగ్గరుండి దాన్ని పండింపజేశారా? లేదు. ఆ టైం అయ్యేప్పటికి పండుతుంది. రాత్రి భోజనం చేశారు, పొద్దున్న అయ్యేప్పటికి చక్కగా అదంతా జీర్ణమై మీకు శక్తి కలిగింది. మీరు దగ్గరుండి జీర్ణం చేయించారా? లేదు. అది కాల ప్రభావం చేతను, ఆ ప్రకృతి ప్రభావం చేత జీర్ణమైంది. మునిమనవుడు పుట్టితే దాంట్లో మీ ప్రయోజనం ఏముంది? ఆ ప్రకృతి ప్రభావంలో, కాల ప్రవాహంలో అనేక సందర్భాలు వస్తుంటే మునిమనవుడు పుట్టాడు. నేను ఆత్మ వివేకాన్ని తెలుసుకున్నాను అంటే ఏమైనా ఒక పార్టీ చేయొచ్చు. అలా తెలుసుకున్నవాడు పార్టీ చేయడు. అదో రహస్యం కాదు. మునిమనవుడు పుట్టితే నీ ప్రయోజనం ఉంది, అది చెప్పాల్సిన విషయం కూడా కాదు. వాట్ ఈస్ దాట్? 100 ఏళ్ళు బతికాను. సో 100 ఏళ్ళు ఆయన బతికినందుకు చుట్టుపక్కల వాళ్ళు సంతోషించాలి కానీ, సో ఇట్ ఈస్ ఎ నాన్ ఇష్యూ వాట్ ఎవర్. సో కామాత్మాన, ది జనరల్ డిస్పోజిషన్ ఆఫ్ డిజైరింగ్ అండ్ డిజైరింగ్. ఈ డిజైర్స్ ఎలాంటివంటే ఎదరెదరు వస్తుంది. ఈ అధ్యాయం అంతా అదే. బ్యాక్టీరియా లాంటివి. ఒక బ్యాక్టీరియా శరీరంలో ప్రవేశిస్తే మొన్నాడికి ఒక కాలనీ అవుతుంది. బికమ్స్ 100 బ్యాక్టీరియా. జామెట్రికల్ ప్రపోర్షన్స్లో మల్టిప్లై అయిపోతాయి. కామనలు కూడా అలా జామెట్రిక్ ప్రపోర్షన్స్లో మల్టిప్లై అవుతాయి. అలా పెరుగుతూ పోతూ ఉంటాయి కామన్. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎవరికి వాళ్ళే పరిశీలించుకోవచ్చు. ఒక కామన ఫుల్ఫిల్ కాగానే దాని చుట్టూ ఇంకా అనేక కామన్లు బయలుదేరుతాయి. దాని రిలేటెడ్, దాని నుంచి ఇంకొకటి, అలా కామనలు అలా పెరుగుతూ ఉంటాయి. సో కామాత్మాన, వీళ్ళు కామనలు కలిగి ఉండుటయే స్వభావంగా ఉంటారు. స్వర్గపరాహ, దిస్ హెవెన్. హెవెన్ అనే కాన్సెప్ట్ ఇట్ మూవ్స్ పీపుల్, ఇట్ మూవ్స్ సొసైటీస్. ప్యారడైజ్ అంటారు. ప్యారడైజ్ అనే పిచ్చి ఎంతదంటే, ఈ టెర్రరిస్టులు ఉన్నారు చూడండి, ఇస్లామిక్ టెర్రరిస్టులు అందరూ కూడా యూనిఫామ్గా వాళ్ళు ప్యారడైజ్ అనే పిచ్చితోటి మూవ్ అవుతారు. ఆశ్చర్యం వేస్తుంది. వాడు ఏం చేస్తాడంటే మెడ చుట్టూ బెల్ట్ పెట్టుకుంటాడు. ఆ బెల్ట్లో అక్కడ చుట్టుపక్కల ఒక 50 మందిని చంపడానికి సరిపడనంత ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి. అయితే చిత్రం ఏంటంటే, ఇంకొక ప్రాణికి దెబ్బ తగిలే ముందు వీడు చచ్చిపోతాడు. అందరికంటే ముందు ఆ 50 మంది చచ్చిపోయారు అనుకోండి, 50 మందిలో మొట్టమొదటి వాడు వీడే. ఫస్ట్ వీడు చచ్చిపోతాడు. చచ్చిపోవడం కూడా ఎలా చచ్చిపోతాడు? తునాతునకలు అయిపోతాడు. అది పేలేప్పటికీ అసలు వీడి దేహంలో ఎముకలు కూడా దొరకవు, ముక్కలు అయిపోతుంది దేహం అంతా కూడా. అది ఫస్ట్ అవుతుంది. అది అయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరినటువంటి మంటలు, తర్వాత ఎక్స్ప్లోషన్, అదంతా ఇంకా మిగతా వాళ్ళకి తగిలి వాళ్ళలో చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతారు, గాయాలు తగిలిన వాళ్ళకి గాయాలు తగులుతారు. ఇట్ ఈజ్ ఎ వెరీ హైలీ క్యాల్కులేటెడ్ రిస్క్. ఇట్ ఈస్. వీడు చచ్చిపోవడం ఖాయం. వీడి ప్లస్ ఇంకొకటి చచ్చిపోతాడా అంటే చెప్పలేము. చచ్చిపోవచ్చు, పాసిబుల్. ఇజ్రాయెల్లో జరిగినటువంటి సూసైడ్ బాంబింగ్స్లో సుమారు 30% సూసైడ్ బాంబింగ్స్ ఆర్ వేస్టెడ్. ఫ్రమ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ దే ఆర్ వేస్టెడ్.
అది బాంబింగ్, సూసైడ్ బాంబింగ్ పేలుతుంది, వాడు చచ్చిపోతాడు, కానీ ఇంకెవరికి ఏమీ కాదు. ఎవరిలో కొంతమంది గాయాలు తగులుతాయి, వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యి మళ్ళీ మామూలుగా అయిపోతారు, వీడు ఒక్కడే చచ్చిపోతాడు. అలాంటివి 30%. అయినా కూడా దే ఆర్ డ్రివెన్ బై ద డిజైర్ ఫర్ ప్యారడైజ్. ప్యారడైజ్ అనే డిజైర్ ఉంది చూసారా, అంత పవర్ఫుల్. మీకు తెలుసో తెలీదో, ఇది వాడు మెడలో తాళం చెవి పెట్టుకుంటాడు, సమ్ సింబాలిక్ తాళం, అది వాడి మెడలో ఉంటుంది. ఆఖరికి అల్టిమేట్గా ఆ తాళం చెవి మెడలో లాకెట్ కింద వేసుకుంటాడు చూసారా, దాన్ని చుట్టూ ఉన్నటువంటి మెడ, తల, లేకపోతే సమ్ బ్లడ్, అది వాడిది సూసైడ్ బాంబర్దని వీళ్ళు గుర్తిస్తారు. ఎందుకంటే వాడు తాళం చెవి వేసుకొస్తాడు. 50 డెడ్ బాడీస్ ఉంటే దాంట్లో ఈ తాళం చెవి ఉన్న పోర్షను అది సూసైడ్ బాంబర్. ఏమిటి తాళం చెవి ఏమిటంటే, తీరా వీడు వేమనికి వెళ్ళేప్పటికీ తలుపు వేసుంటే అక్కడ ఈ తాళం చెవితో ఓపెన్ చేసుకోవచ్చు, అందుకోసం వేసుకుంటాడు. కానీ మరి దిక్కుమాల తాళం చెవి ఇక్కడే ఉండిపోతుంది, అది అక్కడికి రానే రాదు. అంటే ఏదో మరి దాంట్లో ఏదో సెంటిమెంట్. మొత్తానికి స్వర్గపరా అంటే నేను ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, అది ఎక్స్ట్రీమ్. కానీ ఒక వైదికుడు ఉంటాడు, యజ్ఞం చేస్తాడు, యజ్ఞం చేసి నేను స్వర్గానికి వెళ్తాను. ఓకే, ఆ స్వర్గంలో ఏం చేస్తాం? మీరు సాహిత్యం తీసి చూడండి, తెలుగు సాహిత్యం కానీ సంస్కృత సాహిత్యం కానీ, మీరు గత 200-300 సంవత్సరాల్లో వచ్చిన సాహిత్యం తీసి చూస్తే స్వర్గంలో ఏం చేస్తాం? స్వర్గంలో చక్కగా భోజనాలు చేస్తాం. అంటే వీడికి ఇంకా జిఫా జాపల్యం అలాగే ఉంది అని అర్థం. తర్వాత స్వర్గంలో డ్యాన్సులు చూస్తాం. ఎవరు చేస్తారు డ్యాన్స్ అంటే, రంభ డ్యాన్స్ చేస్తుంది, ఊర్వశి చేస్తుంది అంటే ఏదో లిస్ట్ చెప్తాడు. ఇది దీని మీద పద్యాలు, శ్లోకాలు. శ్లోకం చెప్పి ప్రమాణం, శ్లోకం ప్రమాణం అవుతుంది. కింభో శ్లోకా ప్రమాణం, శ్లోకం ప్రమాణం అవుతుంది. శ్లోకం చెప్తే ప్రమాణం అవుతుందా? శ్లోకాలు నేను 60 శ్లోకాలు చెప్పి రాష్ట్ర పట్టుకొచ్చాను అనుకోండి, ప్రమాణం అయిపోతుందా? అలా కాదుగా. కాబట్టి స్వర్గపరాహ, ఆ స్వర్గం గురించి భావన చేస్తూ ఉంటాం. అదేంటి, ఆ స్వర్గంలో ఏవో భోగాలు ఉంటాయని భోగాల్ని భావన చేయటం. స్వర్గంలో ఎవరెవరో ఉంటారు, వాళ్ళని నేను చూడొచ్చాను. మళ్ళీ ఏదో ఒకటి, ఇక్కడ విశ్వామిత్రుడు ఉంటాడు, వశిష్ఠుడు ఉంటాడు, జమదగ్ని ఉంటాడు, వాళ్ళందరినీ కలుసుకోవచ్చు. కలుసుకుని ఏం చేస్తారు? దండం పెడతాం, ఏదో చేస్తారు, పుణ్యం వస్తుంది. ఆ పుణ్యంతో ఏం చేస్తారు? ఇంకా స్వర్గంలో ఇంకా కొనసాగుతుంది. సమ్ ప్రివిలేజ్డ్ స్టేటస్. స్వర్గం అంటే ప్రివిలేజ్డ్ స్టేటస్, మరణించిన తర్వాత ప్రివిలేజ్డ్ స్టేటస్. వీడు తిరుపతి వెళ్తాడు, తిరుపతి వెళ్ళేప్పుడు ఇక్కడ నుంచి రికమెండేషన్ లెటర్ పట్టుకుపోతాడు, డబ్బులు పట్టుకెళ్తాడు. ఎందుకు ఈ డబ్బులు, ఎందుకు ఈ రికమెండేషన్ ఎందుకు అంటే, ప్రివిలేజ్డ్ స్టేటస్ కోసం. దేవుడి దర్శనంలో ప్రివిలేజ్ కావాలి, బికాజ్ ఇట్ ఫోర్సెస్ పీపుల్ లైక్ దట్. లేకపోతే జనరల్లో నిలబడ్డారనుకోండి చాలా కష్టం. ఈ ప్రివిలేజ్డ్ స్టేటస్ దొరికిందనుకోండి లాభం ఉంది, కనపడుతూ ఉంటుంది. 2 రోజులు వెయిట్ చేయక్కర్లేదు, ఓ 6 గంటలో 5 గంటల్లో బయటపడవచ్చు. ఇట్స్ వెరీ టెంప్టింగ్ ప్రపోజిషన్. దేర్ఫోర్ ఓ లెటర్ పట్టుకెళ్తాడు. అలాగే హెవెన్లో కూడా we want to have a privileged status. ఒక నానాజీ దేశ్ముఖ్ అని ఒక సోషల్ వర్కర్ ఉండేవారు. వాజ్ ఏ పొలిటీషియన్ లాంగ్ బ్యాక్. లేటర్ ఆయన చాలా గ్రామీణ ఉపాధి విషయంలో దాంట్లో చాలా సేవ చేశారు, గొప్ప విద్వాంసులు. ఆయన అన్నారు, భారతదేశం స్వతంత్రం అయిన తర్వాత ఈ సిఫారిస్ అనేది అది దేశం నిర్వీర్యం చేసేసింది అని అంటుంది అని ఆయన కోరేవారు. ఈ మంత్రుల్ని వాళ్ళని కోరేవారు, యూ మేక్ ఎ ఓత్, టేక్ ఎన్ ఓత్. అదేమిటంటే, నేను సిఫారిస్ చెయ్యను అని ఓత్ తీసుకోవాలి. నేను దేనికి రికమెండ్ చెయ్యను, నేను రికమెండేషన్ యాక్సెప్ట్ చేయను, నా తరఫు నుంచి నేను ఎవరికి ఏది రికమెండ్ చేయను అని నువ్వు ఒక ఓత్ తీసుకో. తీసుకుని నీ డ్యూటీ నువ్వు చేస్తూ ఉంటే నీ వల్ల సమాజానికి శ్రేయస్సు కలుగుతుంది. తర్వాత ఆ శ్రేయస్సు పొందే వాళ్ళలో నీవు ప్రేమించే వ్యక్తులు కూడా ఉంటారు, అందరికీ శ్రేయస్సు కలుగుతుంది. నువ్వు సిఫారిస్ చేయటం అని మొదలు పెడితే అట్ ఎవ్రీ స్టేజ్ అన్డిజర్వింగ్ పర్సన్ ముందుకు పుష్ అవుతాడు, డిజర్వింగ్ పర్సన్ వెనక్కి వెళ్ళిపోతాడు. మొత్తం దేశం కన్యాకుమారి నుంచి కాశ్మీరం దాకా ఇదే మోడల్లో ఒక పొలిటికల్ సిస్టమ్ కింద తయారై నడిచిందనుకోండి, సమాజం నిర్వీర్యం అయిపోతుంది. సమాజంలో ఏ కార్యము సక్రమంగా నడదు. రైళ్లు పట్టాల మీద నుంచి పక్కకి పడిపోతూ ఉంటాయి, పోస్ట్ ఆఫీసులో ఎవడూ పనిచేయడు. సో ఈ విధంగా తయారైపోతుంది, నిర్వీర్యం అయిపోతుంది సమాజం.
కలహంతో నిండిపోతుంది. ఆఖరికి అసలు ఇష్యూస్ వదిలిపెట్టేసి యూస్లెస్ ఇష్యూస్, నాన్ ఇష్యూస్ పట్టుకుని వెళ్లాడుతూ ఉండటం. సో అలా తయారైపోతుంది. కాబట్టి మనం సిఫారసు పక్కన పెట్టేద్దాం అని ఆయన అనేవారు. సో కాబట్టి అందరికీ క్షేమం. ఎనీవే, కమింగ్ టు ది పాయింట్, స్వర్గానికి వెళ్ళినప్పుడు కూడా హీ వాంట్స్ టు హ్యావ్ సమ్ స్పెషల్ స్టేటస్. స్వర్గపర కర్మలు చేస్తూ ఉంటాం. ఈ కర్మల వల్ల లభించేది ఏమిటి? జన్మ కర్మ ఫలప్రద. కర్మ ఏమిస్తుంది? జన్మనిస్తుంది. మళ్ళీ కర్మ వల్ల పుణ్యం చేసుకుంటే జన్మ వస్తుంది, పాపం అయితే జన్మ వస్తుంది. జన్మ ఒక్కటేనండి, కర్మఫలాలు ఇంకా ఉన్నాయి. జన్మ మొదలైన అనేకములైన కర్మఫలములను ఇది ఇస్తూ ఉంటుంది. కాబట్టి సంసారం అంతా కలిపి కట్టగట్టి కర్మఫల రూపంగానే